నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వారాహి విజయభేరి సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, సీఎం జగన్ పై పలు విమర్శలు. ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్, టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ఫైర్. ఎన్నికల సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన ప్రసంగించారు. రాజంపేటకు సంబంధించి పింఛా ప్రాజెక్టు దాదాపుగా 90% పనులు ఇప్పటికే అయిపోయి చేశాం. అన్నమయ్య ప్రాజెక్టు రేపొద్దున పూర్తి కావాలన్నా గాలేరు నగరీ కాలువ పనులు రైల్వే కోడూరు వరకు పూర్తి చెయ్యాలన్నా, ఇవన్నీ జరగాలన్నా ఏం చేయాలి? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి? రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. నొక్కి 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకే వీలే లేదు. సిద్ధమేనా? ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్నా మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మ అక్క మన గుర్తు ఫ్యాన్, మన గుర్తు ఫ్యాన్ అమ్మా, అక్క మన గుర్తు ఫ్యాన్, అక్క పెద్దమ్మలు అవ్వలు మన గుర్తు ఫ్యాన్, తాతలు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ మీ అందరికీ కూడా చెబుతూ ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలి. అన్నమయ్య ఇదే రాజంపేటలో మనకి అగిరెడ్డి అన్న కాలేజ్, మన అన్నమయ్య కాలేజీను టాప్ 100 యూనివర్సిటీస్ ఇన్ ద గ్లోబ్, అంటే ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీస్ తో మన అన్నమయ్య కాలేజీను టైఅప్ చేయించి అన్నమయ్య కాలేజీను ఒక యూనివర్సిటీగా మీకు మీ జిల్లాకు ఇవ్వడం జరిగింది, రాజంపేట హెడ్ క్వార్టర్స్ గా. ఇది నిజంగా మన పిల్లలు ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీస్ లో భాగస్వామ్యమైన అన్నమయ్య యూనివర్సిటీలో మన పిల్లలు డిగ్రీలు తీసుకుంటారు. ఇది నిజంగా రాజంపేట చరిత్రలో ఒక పెద్ద హిస్టరీలో నిలబడిపోయే అంశం కని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ విషయం కూడా చెబుతూ నా పక్కన అమరన్న నిల్చొని ఉన్నాడు. మంచివాడు, సౌమ్యుడు. అమరన్న మంచితనం గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు. అమరన్న మనసు. మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో
నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. దాంట్లో మొదటి హామీ, మన ప్రభుత్వం ఏర్పడిన 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అందిస్తాం తల్లి. రెండో హామీ, 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000 రూపాయలు. మూడో హామీ, బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గ్యాస్ ధర 400 రూపాయలు, ఇప్పుడు అదే గ్యాస్ ధర 1,200 రూపాయలు పెరిగింది. అందుకే తెలుగింటి ఆడపడుచులు ఆదుకునేదానికి ప్రతి కుటుంబానికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం అందిస్తుంది. నాలుగో హామీ, ప్రతి రైతుకి ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అందిస్తాం. ఐదో హామీ, ఇంట్లో చదువుకున్న పిల్లలుంటే ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి వాళ్ళ తల్లి తండ్రుల అకౌంట్ లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వేస్తాం తల్లి. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే ఎంతమ్మా? డ్వాక్రా సంఘాలు ఉన్నారు, లెక్కలు బాగేస్తారు. చెప్పండి, 45,000 రూపాయలు మీ అకౌంట్ లో జమ చేస్తాం. ఇంకా ఆరో హామీ ఏంటమ్మా? తెలుగింటి ఆడపడుచులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇట్లా 6 హామీలతో బాబు సూపర్ 6 రూపొందించాము. అమ్మా, జగన్మోహన్ రెడ్డి గారికి సవ రాజకీయాలంటే బాగా ఇష్టం తల్లి. 2014లో తండ్రి సమ వాడుకున్నారు. 2019లో సొంత బాబాయిని చంపేసి బాబాయ్ సమ వాడుకున్నారు. ఇప్పుడు 2024 వచ్చింది, ఆయన ఆలోచిస్తున్నారు ఎవరు సమ వాడదారా అని. అమ్మా, వృద్ధుల సవాలు వాడుకుంటున్నారు. ఆయన తెలుసు 1వ తారీఖు వస్తుందని, పెన్షన్ ఇవ్వాలని తెలుసు, కావాలని వాలంటీర్ల చేత ప్రచారం చేపించారు. అది తెలుసుకుని ఎలక్షన్ కమిషన్ ఏకంగా వాళ్ళని దూరంగా పెట్టారు కార్యక్రమాలకి. 1వ తారీఖు వచ్చింది, పెన్షన్ ఇవ్వాలి, కేవలం 10% నిధులే సచివాలయం పంపించారు. వృద్ధులందరూ క్యూ కట్టారు సచివాలయం ముందల, కానీ డబ్బులు ఇవ్వలా. మొదటి రోజు ఎండ దెబ్బలకి మొదటి రోజు 32 మంది వృద్ధులు చనిపోయారమ్మా. అందుకే వృద్ధులకి నేను హామీ ఇస్తున్నా, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తాం. కేవలం పెన్షన్ కాదు, ఇతర సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మీ గడపకు అందించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం. తల్లి, ఎన్ని సాధించాలంటే మీరేం చేయాలి తల్లి? ఏం చేయాలి తల్లి? మనకి 2 ఓట్లు ఉంటాయి. మొదటి ఓటు ఎంపీ గారికి, రెండో ఓటు ఎమ్మెల్యే అభ్యర్థికి. ఎంపీ అభ్యర్థి గారి గురించి కూడా ఒక 2 మాటలు చెప్పాలి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన ఒక పారిశ్రామికవేత్త. 2014లో నర్సరావుపేట ఎంపీగా పోటీ చేయాలని వచ్చినప్పుడు కొన్ని కారణాల వల్ల టికెట్ ఇవ్వాల. ఆయన తిరిగి వెళ్లి 5 కంపెనీలు స్థాపించాడు, అద్భుతంగా సక్సెస్ అయ్యాడు. దర్జాగా బతకెళ్లిన వ్యక్తి. కరెక్ట్ గా సంవత్సరం క్రితం మళ్ళీ వచ్చారు. నేను ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకుంటున్నాను. ఆయన చెప్పా, ఈ ఎండలు మీరు తట్టుకోలేరని, ఈ దుమ్ము ధూళి మీ వల్ల అవదని. లేదు, నా ఆలోచనలు నేను నా కంపెనీ కోసం వాడా. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన మండిపడ్డారు. ఈ రకంగా సనాతన ధర్మాన్ని కించపరిచినవి కాదు. ఈ శామ్ పిట్రో ఏ స్థాయికి ఇంకా దిగజాడి మాట్లాడాడంటే, రాజ్యాంగం నిర్మాణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క సహకారం కంటే, కాంట్రిబ్యూషన్ కంటే నెహ్రూ గారిది గొప్పదని, నెహ్రూ గారిది ఎక్కువ పాత్ర ఉందని చెప్పి అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా వ్యాఖ్యానిస్తే కాంగ్రెస్ పార్టీ చోద్యం చూస్తున్నదంటే ఇది కాంగ్రెస్ యొక్క రహస్య ఎజెండాలో భాగం కాదా? దానికి అనుగుణంగానే అంబేద్కర్ గారు పోటీ చేస్తే కాంగ్రెస్ ఓడించిన చరిత్ర, అంబేద్కర్ గారి చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో వారు పెట్టకపోవడము, భారత రత్న ఇవ్వకపోవడము, ఇవన్నీ దేనికి సంకేతం? పిట్రోడ వ్యాఖ్యలకు మీ యొక్క పనితీరుకు అద్దం పడుతూ ఉన్నది. అంటే అంబేద్కర్ గారి కంటే నెహ్రూ కాంట్రిబ్యూషనే
ఈ రాజ్యాంగ నిర్మాణంలో ఎక్కువగా ఉందని. అందుకనే ఈ యొక్క అంబేద్కర్ గారి యొక్క మేధస్సు తెలివితేటల ముందు నెహ్రూ మరి సరిపడనే ఒక దుగ్ధతతోనే కాంగ్రెస్ పార్టీ ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నికల్లో ఓడించింది. ఆనాడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ అదే అంబేద్కర్ గారిని పశ్చిమ బెంగాల్ నుంచి గెలిపించడానికి బాధ్యత తీసుకున్న ఆనాడు భారతీయ జనసంఘ నాయకుడు డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ. కాబట్టి ఇలాంటి అనేకమైన అంశాలు, పుల్వామా లాంటి దాడులు ఈ సహజంగానే జరుగుతూ ఉంటాయి. దాని గురించి పెద్దగా ఆలోచన చేయాల్సింది ఏంటంటూ పిట్రోడా గారి వ్యాఖ్యలు. ఎప్పటికప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి ప్రపంచంలో. వాట్ ఈజ్ న్యూ అన్నట్టు మాట్లాడతాడు. అని 8 మంది వచ్చి ముంబై మీద దాడి చేస్తే, ఈ కసబ్ లాంటి వ్యక్తులు 8 మంది దాడి చేస్తే మొత్తం పాకిస్తాన్ను ఇవాళ తప్పు పట్టడం ఏమిటి అని ప్రశ్నిస్తూ ఉంటాడు. ఎవరో 8 మంది చేస్తే దానికి పాకిస్తాన్ ముడిపెట్టి మొత్తం పాకిస్తాన్ నిందించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే వీరి రాజకీయం ఏ స్థాయిదో. రేవంత్ రెడ్డి గారు, నువ్వు కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరు. కాంగ్రెస్ యొక్క చరిత్ర, కాంగ్రెస్ యొక్క రహస్య ఎజెండా తెలుసుకొని మునిగితే బాగుంటుంది, లేకపోతే పుట్టి మునిగిపోతుంది వాళ్ళు. అందుకనే అనేక సందర్భాల్లో కాంగ్రెస్ నాయకులు సర్జికల్ స్ట్రైక్స్ గురించి, ఎయిర్ స్ట్రైక్స్ గురించి, మన సేనలను కించపరిచే విధంగా, అవమానపరిచే విధంగా ఏ రకంగా మాట్లాడారో మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు పాకిస్తాన్ రాహుల్ గాంధీకి ఇవాళ మద్దతుగా నిలబడుతున్నది, రాహుల్ గాంధీ కొనియాడుతున్నట్టే దీన్ని బట్టి ఆలోచన చేసుకోవాలి. అంటే మీకు పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ జన్మభూమి అయినటువంటి దేశం పట్ల లేదనేది ఇది రూఢి అవుతుంది. రెండోది ఇంకొకటి, ఇదే సేమ్ శామ్ పిట్రోడా 2019లో ఒక వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తాడు. అంటే ఈ రకంగా రెచ్చగొట్టి యాడింగ్ ఫ్యూయల్ టు ద ఫైర్ అన్నట్టు 1984లో సిక్కు అల్లర్లకు జరిగినప్పుడు దాని గురించి ప్రశ్నిస్తే ఏమంటాడు? ఉవాతో ఉవా అయిందేమో, జరిగిందేమో, అయితే ఏంది అంటే మొత్తం ఆ సిక్కు సమాజానికి క్షమాపణలు చెప్పి ఆ జరిగినటువంటి ఆ జినోసైడ్ ఏదైతే ఉందో. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పోతుల సునీత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భంలో దాడులు జరిపిస్తున్నాడంటే ఆయన డైరెక్షన్ లోనే ఈ రోజు దాడులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. మహిళలను కూడా చూడకుండా ఎంత నీతి మాలిన నీచంగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో ఈ రోజు దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్ర ప్రజానికమంతా కూడా ఒకసారి ఆలోచించాలి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. మొన్న తానేటి వనిత పైన హత్యా ప్రయత్నం జరిగింది. మరి నిన్నటికి నిన్న మాచెర్ల పల్నాడు ప్రాంతం అంటేనే ఎంతో ప్రశాంతంగా, మరి మాచెర్ల నియోజకవర్గం ప్రజానికాన్నంతా కూడా ప్రశాంతంగా ఉంచుతూ, మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్న ఒక సీనియర్ వైసీపీ నేత, ఓటమెరగని నాయకుడు, ఎదురులేని నాయకుడు, మరి తన సతీమణి రమాదేవి నిన్న కొంతమంది మహిళా నేతలతో ప్రచారం చేస్తుంటే టీడీపీ పచ్చమూకలందరూ కూడా గూండాల్లాగా వ్యవహరిస్తూ చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో జూలకంటి బ్రహ్మారెడ్డి ని ఉసికొలిపి నిన్న ఆమె పైన, మహిళా నాయకులపైన దాడి చేయడం చాలా నీచమైనటువంటి సంస్కృతి. చంద్రబాబు నాయుడు మహిళల్ని అడ్డు పెట్టుకుంటారా మీరు మీ రాజకీయాలకి? ప్రజాక్షేత్రంలో గెలవలేక, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు చేయలేక ఎంత దుర్మార్గానికి ఒడిగట్టి మీరు ఈ రోజు మహిళలను కూడా చూడకుండా ఈ రోజు దాడి చేస్తున్నారంటే చాలా సిగ్గుమాలిన తనము. మరి ఏదైతే మీరు నిన్న మహిళల పైన కర్రలతోనా సీసాలతోనా దాడి చేసి వాళ్ళ తలలు పగలగొట్టి రక్తం చూశారు, మహిళల రక్తం చూశారు, ఖచ్చితంగా వాళ్ళు కన్నెర్ర చేస్తే మీ ఓటమి తప్పదు. చిత్తుగా ఓడించేది మిమ్మల్ని రాష్ట్రంలో మహిళామ తల్లులు అనేది చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకు మాట్లాడుతున్నానంటే చంద్రబాబు నాయుడు నేపథ్యం ఏనాడు కూడా మహిళల్ని గౌరవించింది కానీ లేదు, వాళ్ళని అభివృద్ధి పరిచింది కానీ లేదు. మోసం చేసిన నైజమే చంద్రబాబు నాయుడు కాబట్టి, మహిళలంటే చంద్రబాబు నాయుడుకి లెక్కలేదు కాబట్టి
మహిళా నేతలపైన, మహిళా అభ్యర్థులపైన, ప్రశాంతంగా ప్రచారం చేస్తున్నటువంటి మహిళలపైన దాడులు చేయించడం చాలా నీతిమాలిన చర్య. చంద్రబాబు నాయుడు, మీకు వయసు అయింది కానీ మీకు బుద్ధి లేదు కొంచెం కూడా. మీకు నిజంగా పిచ్చి పట్టింది. ఏది పడితే అది మాట్లాడడం, ఎట్లా పడితే అట్లా అరవడం రాష్ట్రంలో చూస్తున్నారు ప్రజలు. నీ మేనిఫెస్టో కూడా బోగస్ మేనిఫెస్టో. అది నిన్న ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఆ బోగస్ మేనిఫెస్టో నమ్మొద్దండి. గోబెల్స్ ప్రచారం అది. చంద్రబాబు నాయుడు అన్ని కూడా ముందు నుంచి గోబెల్స్ ప్రచారమే. ఏదో ఒక దుష్ప్రచారాలు చేసి పచ్చ మీడియాను అడ్డం పెట్టుకుని రాజకీయాలకు రావాలని చూస్తున్నాడు తప్పితే ప్రజాక్షేత్రంలో వాళ్ళకి ప్రజల దగ్గర ఎలాంటి గౌరవం గాని, ప్రజల దగ్గర ఎలాంటి భరోసా లేదు చంద్రబాబు నాయుడుకి. కాబట్టి ఈ రోజు భయపడి ఓటమి భయం పట్టుకొని ఓడిపోతున్నానని తెలిసే ఈ రోజు ప్రజాక్షేత్రంలో విలువ లేకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఇలాంటి దాడులు చేపిస్తున్న వాళ్ళ పార్టీ నాయకులతోనా కూటమితోనా. ఇది మంచి పద్ధతి కాదు చంద్రబాబు నాయుడు. మీకు ఏదైనా ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఎన్నుకోవాలి తప్పితే ఇలా భయపెట్టి నయాన భయాన రాజకీయాలు చేసి గెలవాలంటే ప్రజలు సిద్ధంగా లేరు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో దేశానికే ఈ రోజు జగనన్న ఆదర్శంగా నిలబడ్డారు. అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. పేద ప్రజానికంతని కూడా ఈ రోజు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు. ఈ రోజు విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో దేశానికి ఆదర్శం జగనన్న. ఈ రోజు నిజంగా ఈ రోజు ఎంతమంది విద్యార్థులు ఈ రోజు ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులంతా చదువుకొని ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి ఈ రోజు విద్యా విధానంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తే అవి కూడా ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు ఎంత దుష్ప్రచారాలు చేస్తున్నారంటే మరి ఏదో ఒకటి ప్రజల్లో అబద్దాలు సృష్టించి ప్రజల దగ్గర ఓట్లు వేయించుకోవాలనేదే చంద్రబాబు నాయుడు నైజం. మరి మహిళామ తల్లులపైన కూడా ఈ రోజు ఇంత దుర్మార్గంగా మహిళలు, ఎందుకంటే ఈ రోజు జగనన్న ప్రభుత్వంలో మహిళలే మహారాణులు, మహిళలకు అగ్రతాంబాలు ఇచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దేశానికే ఈ రోజు ఆదర్శం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఒక నినాదంగానే పనిచేశాడు కానీ ఏ రోజు కూడా ఒక విధానంతో మహిళలకు పనిచేయలేదు చంద్రబాబు నాయుడు. ఈ రోజు జగనన్న ఒక విధానంతో మహిళలకి మరి వాళ్ళ ఆర్థికాభివృద్ధి కోసం వాళ్ళని రాజకీయంగా కూడా ఎన్నో పదవులు ఇచ్చి మహిళల్ని అందలం ఎక్కించినటువంటి ముఖ్యమంత్రి జగనన్న. మరి ప్రతి గ్రామంలో మహిళలందరూ కూడా ఎంతో అభివృద్ధి చెందారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఓట్లు వేయడానికి జగనన్నకి మద్దతు పలకడానికి సిద్ధమైపోయారు. మరి రేపు మే 13న మహిళా వారాహి విజయబేరి బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒక స్కిల్ సెట్ సరిపోదు, ఒక నైపుణ్యం సరిపోదు, 4-5 నైపుణ్యాలు కావాలి, 4-5 స్కిల్ సెట్స్ కావాలి. ఎవడు నేర్పిస్తాడు అవన్నీ? ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత, అందుకే నేను మీకు మాటిస్తున్నాను యువతకి, మీకోసం దశాబ్దం అన్ని వదిలి పెంచిన నాయకులు బూతులు తిడుతుంటే నేను భరిస్తా ఉన్నా. దేనికోసం భరిస్తాను? మీకోసం భరిస్తాను, మీ భవిష్యత్తు కోసం. నేను మీకు మాటిస్తున్నా, నేను మీకోసం మాటిస్తున్నా, మీ భవిష్యత్తు కోసం అహిర్నిశలు ఒళ్ళుంచి నేను పనిచేస్తాను మీకోసం. మీ భవిష్యత్తు కోసం అసెంబ్లీలో మీ గళం వినిపిస్తాను. రోడ్డు మీద చిన్న చిత్తు పేపర్లో నలిగిపోయి పొట్లం విసిరేస్తే దాన్ని పట్టుకొని నేను మాట్లాడతాను. జనవాణి కార్యక్రమం ఎలా వచ్చింది? ముఖ్యమంత్రి రోడ్లు విస్తరణకి, ఇంటి విస్తరణకి రోడ్లు వెడల్పు చేస్తే ఉన్న ఇల్లు కూలగొడితే ఒక ఆడబిడ్డ వచ్చి, ఒక చెల్లి వచ్చి, అన్న నాకు ఇల్లు కొట్టి, వాలంటీర్ని అన్నా, నేను వైసీపీ వాలంటీర్ని, మాకే దిక్కు లేదని ఇల్లు కొట్టేశారు, ప్రత్యామ్నాయం చూపించలేదంటే అమ్మాయి నాకు కంప్లైంట్ చేసిన 3వ రోజు 4వ రోజు బెదిరింపులు స్టార్ట్ చేశారు. ఎందుకు వెళ్ళావు నేను చంపమంటే, వాళ్ళ అన్నయ్యకి బెదిరింపులు ఇచ్చారు, చంపేస్తామని చెప్పారు. ఏం జరిగింది అంటే ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత ఆ అమ్మాయి వచ్చి మళ్ళీ చాలా మంది ఇట్లా ఇంత జనం ఉంటే పార్టీ ఆఫీస్ దగ్గర అన్న ఇట్లా మాట్లాడితే తీసుకున్నాను. నాకు గుర్తుంది, అమ్మాయి చెప్పమ్మా నీ పేరేంటని. ఎందుకని పేపర్ తీసుకుంటే, అన్న ఒకసారి నీతో మాట్లాడాలి 5 నిమిషాలంటే 5 నిమిషాలు వెళ్తే దీనివల్ల నీకేం ఆనందం వస్తుంది? దీనివల్ల అంటే నా కోరిక ఏంటంటే, నా విన్నపం ఇది ప్రధానమంత్రి గారి మీదకి విసిరేశారు. ఉత్సాహం ఉండాలి కానీ ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. నా రిక్వెస్ట్ ప్లీజ్. నా భయం వేసింది. నన్ను ప్రధానమంత్రి గారి మీద అందరూ ఎర్రతువ్వాళ్ళు గబుక్కుని ఉత్సాహం విసిరేస్తుంటే, అరే ప్రపంచంలో అత్యంత పవర్ఫుల్ నాయకుడు
మనం తక్కువ చేయకుండా మనం ఆయన్ని గౌరవించాలి. మనం జెండాలు పట్టుకొని నేను విషయాన్ని అర్థం చేసుకున్నా. నాకు తెలుసు సలసలసల కాగే రక్తం ఏం చేస్తా అన్న ఇటు చూడని చెప్పడం. మీరేం చేయాలి? తువ్వాళ్ళు ఇలా ఓపండి, తువ్వాళ్ళు ఓపండి. ఆనందం ఇసరటం వల్ల అది మన సంస్కారంగా, అది మటుకు దయచేసి నా రిక్వెస్ట్. మీ ఉత్సాహం కాదని మళ్ళీ విషయానికి వద్దాం. ఆ బిడ్డ నా దగ్గరికి వచ్చి మాట్లాడాలి, చెప్పమ్మా ఏమైందంటే వచ్చి నా దగ్గరికి ఏం చెప్పింది, అన్న ఆ రోజు నీ దగ్గరికి వచ్చి చెప్పాను కదన్నా, చెప్తే మా అన్న కనిపించట్లేదన్నా, మొన్న వారం రోజుల క్రితం మా అన్నని శవమై తిరిగి వచ్చారన్నా, ఒక ట్రైలర్ ఆటోలో పట్టుకొచ్చారన్నా మా అన్నని. ఏం జరిగిందమ్మా అన్న ఆ రోజు నీకు వచ్చి కంప్లైంట్ చేయగానే చాలా బెదిరింపు కాల్సి వచ్చినాయి అన్న, మా అన్నని బెదిరించారన్నా. సాయంత్రం సండేకి వెళ్ళి ఆదివారం అన్న రోజున ఆదివారం ఇంటికి వెళ్ళి చేపలు కొనుక్కొస్తానని మార్కెట్కి వెళ్ళాడన్నా, ఇంటికి రాలేదన్నా. మధ్యాహ్నం రాలేదన్నా, సాయంత్రం రాలేదు. నెక్స్ట్ డే 24 గంటల తర్వాత నేను ఒంగోలుకి వెళ్ళిపోయానని ఫోన్ చేశాడంట. ఎందుకు వెళ్ళిపోయా అన్నయ్య, వాళ్ళ అన్నయ్య అమ్మాయి అడిగితే నేను చెప్తానులే అంటాడు. 72 గంటల తర్వాత అబ్బాయి శవమై ట్రైలర్లో పట్టుకొచ్చి వదిలేసి వెళ్ళిపోయారు. అమ్మాయి భయపడిపోయింది, తల్లి, ఆ బిడ్డ, వాళ్ళ అన్నయ్య. అన్నం చంపేశారు. పోలీసులు దాని మీద రెస్పాన్స్ ఇవ్వలేదు. నేను మాట్లాడితేనేమో తెలుసు కదా ప్రభుత్వం ఎలా ఉంటుందో, దాని మీద ఖాతరు చేయలేదు. నేను చెప్తున్నాను మీకు, ఆ కేసు తిరిగి రీఓపెన్ చేయిస్తాను. ఆ బిడ్డ ఏడుపు నేను మర్చిపోలేదు, ఆ చెల్లెలు ఏడుపు నేను మర్చిపోలేదు. రీఓపెన్ చేయిస్తాను ఆ కేసు. అలాగే ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, జనవాణి కార్యక్రమం అలా ప్రారంభమైంది. నేను వినటానికి రెడీగా ఉన్నాను. మన పశ్చిమ నియోజకవర్గం ఉంది, ఇక్కడ మనకి సమస్య ఉంది. మన నాయకుల్ని పంపిస్తాను, వెళ్ళిపోయిన నాయకుల్ని వదిలేద్దాం, కొత్త నాయకులు తయారు చేస్తాం, మీలో నుంచి పుట్టిస్తాం నాయకుల్ని. మనం ఉన్న నాయకుల్ని ముందుకు పైకి తీసుకొస్తాం. మీ సమస్యకి ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతారు కొద్ది రోజుల్లోనే, మనకి జూన్లో. నేను తీసుకెళ్తాను, ఆయన ఎలాగ చేస్తారు, ఆయనకి చెప్పక్కర్లా. కానీ ప్రత్యేకమైన అభ్యర్థులు ఏదైనా ఉంటే జనసేన దృష్టికి తీసుకురండి. మీరు హిందువుల, ముస్లింల, క్రిస్టియన్నా, ఏ కులం, బీసీ, ఎస్టీ, కాపు, మీరు ఏ కులమైనా కానివ్వండి, మీకు అన్యాయం జరిగింది, నాకు ఇది కావాలి, ఈ సమస్య ఉంది అని మా దృష్టికి తీసుకురండి. భారతీయ జనతా పార్టీ నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి, తెలుగుదేశం నాయకుల దృష్టికి తీసుకెళ్ళండి. మేము వచ్చి మీకు నిర్విరామంగా, నిస్వార్థంగా పనిచేయడానికి సిద్ధపడి ఈ రోజున వారాహి మీద, మనకి వారాహి తల్లి ఆశీస్సులతో మీ ఎదుటిగా నిలబడి మేము మాట్లాడుతున్నాం, మీకు మాటిస్తున్నాం. అలాగే యువతకి ఫీజు రీయింబర్స్మెంట్ చేయాల 2,300 కోట్ల రూపాయలు. డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది చెప్పండి, డబ్బు ఎలా వేస్ట్ అవుద్ది? 2,000 గొంతు పోతుంది, అరవకండి, గొంతు పోతుంది. 2,300 కోట్ల రూపాయలు రంగులు వేసేందుకు 1,300 కోట్లు గవర్నమెంట్ భవనాలకి. మీరందరూ యువత కదా, మీరు ఆలోచించండి. ఎప్పుడన్నా కేంద్ర భవనాలకి పార్టీ మారినప్పుడల్లా కేంద్ర భవనాలకి దశాబ్దంగా భారతీయ జనతా పార్టీ దేశాన్ని నడుపుతోంది. ఎప్పుడన్నా సరే ప్రభుత్వ భవనాలకి భారతీయ జనతా పార్టీ రంగు వేయడం మీరు చూశారు? ఉన్నది కదా. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వ భవనాలు కదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భవనాలకి వైసీపీ రంగులేంటి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వారాహి విజయభేరి సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, సీఎం జగన్పై పలు విమర్శలు. ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.